సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. బట్ ఇంత పేరు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఇప్పటికి కూడా మన ఐడెంటిటీ కాకుండా పలానా కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు ఈయన అని పిలుస్తున్నప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత హ్యాపీ ఉంటుంది, చిరాకు ఉంటాయి, మూడు ఉంటాయి. ఏ మనిషికైనా కామన్, అది ఒప్పుకోవాల్సిందే. అది తప్పదండి. అది మీకు ఎలా అంటే ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా. ఏంటంటే పలానా కలెక్టర్ గారి దగ్గర పని ఉంది అనుకున్నాం అనుకోండి, వెళ్దాం పదే కలెక్టర్ గారు తెలుసు, మనం వాడు తెలుసుగా అని శ్రీనివాసరావు తమ్ముడిగా తెలుసు, శ్రీనివాస ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను అంటాను. కానీ ఏంటంటే ఆడి తమ్ముడు రా అనేది అంటారు, మరి తప్పదు. అది వాయిస్ పెట్టకుండా ఎందుకు లేదు అంటే తప్పదండి. దాని మంచి నాకేంటంటే నాకన్నా ముందు నా శ్రీనివాసరావు బ్రదర్ గ్రామర్ వెళ్ళిపోద్ది. ఇక శ్రీనివాసరావు బ్రదర్ ఎవరండి అంటే శ్రీనివాసరావు బ్రదర్ కదా అని అంతే తప్ప రంగస్థలం మీద తెలిసిన వాడైతే ఆయన కరెక్టర్ అతను రీప్లేస్ చేసి పెట్టక్కర్లే. మనని మంచి వేషం ఇద్దామని ఆలోచన ఉండాలి. ఏవో రకరకాల అవన్నీ అది ఒక రకంగా ఇబ్బంది ఉంది. అబ్బా వాయిస్ కూడా అట్టాగా ఉంటుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఒక్కోసారి చూడండి మీరు, మనం కూడా కానీ పెద్ద హీరోలు ఉన్నారు, రచ్చోడు తాతలు రచ్చోడు నాన్నలా ఉంటాడు అంటే అది మరి జనం యాక్సెప్ట్ చేస్తారు కదా. రచ్చం అట్టాడు అని చేస్తారు, రచ్చం అట్టాగా మాట్లాడతాడు అంటే అదేంటంటే మరి అది మన లక్కే బాస్. దానివల్ల అది కూడా అనుకుందాం అంటే అది కూడా కాదు. వాడు తమ్ముడు అన్న గ్రామర్ రావాలి, మరి వేషం మంచి వేషం రావాలి, కానీ రాదు అంతే దానికి. బట్ ఆయన సినిమాలకి చాలా సినిమాలకి ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. లేదు కొద్దిగా ఉంటాయి కదా. లేదు అంటే ఆయన కన్నడంలో మిగతా లాంగ్వేజ్ లో వేసిన వాడు తెలుగు సినిమా డబ్ చేసినప్పుడు చెప్పాను, అట్టా చెప్పాను. స్ట్రైట్ క్యారెక్టర్ కన్నడంలో చేసాడు 2 సినిమాలు. వాడే వ్యాపారం ఉంటుంది కదా, తెలుగు డబ్ చేసినప్పుడు అప్పుడు అతను ఆయన వాయిస్ చెప్పా, కానీ స్టేట్ పిక్చర్స్ లో లేదు. సార్ ఆయనకి ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఆ వాయిస్ అంటే డైలాగ్ డెలివరీ కానీ ఒక అంటే సపరేట్ జోనర్ ఆయన ఎంచుకున్నారు. అంటే ఎంచుకోవటంలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి వస్తుంది. అబ్జర్వేషన్ అంటే మనిషిని చూసి మీతో మాట్లాడుతానంటాడు, మేము లక్ష్యం తీసేస్తాడు, బాగుంది ఎక్కడో వాడతాడు అనమాట. చాలా మందికి నాకు మా వాడు వేసే క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ మా ఊళ్ళో బోర్డు అంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడు, అది కొట్టేవాడు అంటారు ఒకసారి అంటే అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసి పట్టుకుంటాడు, ఎక్కడైనా అవకాశం ఉంటే ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఒక వే వచ్చిన తర్వాత వాళ్ళు జనానికి కూడా వాడు ఏం చేసినా బాగుంటుందని స్టేజ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోద్దండి. రకరకాల ఏ మ్యారేజ్ ఇప్పుడు ఒకడేలా రామారావు చెప్తేనే వాడేలా మనం చెప్పగలం, చెప్పాలి ఆ మహానుభావుడు వాడు చెప్తేనే ఆ గ్లామర్ అంటే అదే కదా. మరి ఇప్పుడు అంత పేరు వచ్చిన తర్వాత ఫ్యామిలీలో గానీ లేకపోతే రిలేటివ్స్ లో గానీ ఎలా ఉంది సార్ ఆ చేంజ్? ఎలా ఉంది ఒక్కసారిగా? అంటే శ్రీనివాసరావు గారు 20 years బిజీగా ఉంటారు నాకు తెలిసి. 25 years తను అంతే. వాడు ఒక మంచి లేదు చెడు లేదు, ఎవరిని కలవటం లేదు, పిల్లలు ఫ్యామిలీ కలవడం టైం ఉండేది కాదు, ఏదో అట్టా అంతే. అది ఈ లైఫ్ అంటే ఆ లైఫ్ కావాలని కోరుకుంటే అంతేగా. మరి హీరోలు అంటే ఏంటంటే వాళ్ళు 2 సంవత్సరాలు సినిమాలు చేస్తారు, వాళ్ళ టైం తీసుకుంటారు. 10 మంది హీరోలకు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 30 రోజులు బిజీ ఉండే మనిషి, తప్పదు అది. మరి అంతే. ఫ్యామిలీని మిస్ అయ్యారు బాగా ఆయన. బాగా. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? పిల్లలు కుర్రాడు ఏదో ఇబ్బంది అని తెలుసు కదా, చనిపోయారు. పిల్లలిద్దరు ఇక్కడ సెటిల్ అయ్యారు బాగా, వాళ్ళు బాగానే. వాళ్ళంతా హైదరాబాద్ అని ఉంటారు. 2 అమ్మాయిలు కదా. 2 అమ్మాయిలు, పిల్లలిద్దరు వాళ్ళు హౌస్ వైఫ్ గానే ఉంటారు. కుర్రాళ్ళు ఇద్దరు, ఒక ఆయన సీఏ, పెద్దలు సీఏ, రెండో అతను బ్యాంక్ ఆఫీసర్. బాగానే వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకు పిల్లలు 2 అబ్బాయిలు అనుకుంటా కదా. పెద్ద మనోడు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ చేస్తున్నాడు, రెండో అతను బీటెక్ చేస్తున్నాడు. పిల్లలు పైకి వచ్చారు, మంచి ఇంటెలిజెంట్ పిల్లలు మనోళ్ళు. ఎవరైనా వస్తున్నారా యాక్టింగ్ లోకి? లేదు, అస్సలు లేదు. వాళ్ళు మా శ్రీనివాసరావు అబ్బాయి రావాలని ఇప్పుడు వాడే వస్తాడు అనుకున్నాం, పాపం తప్పు కొట్టింది. చేశాడు, 2 సినిమాలు చేశాడు. చేశారు అప్పటికి కూడా. ఏదో బ్యాడ్. చాలా ఇయర్స్ పట్టింది కదా అన్నయ్యకి బయట పడ్డా. మర్చిపోయానులేండి కూడా. ఇప్పుడు కూడా ఆయన బయట పడలేంట. మనం చెప్తాం కానీ తను తప్పదుగా, మరి అనుభవించాడు తెలుస్తుందని. మనం ఏం దయా మర్చిపోంటాం కదా, అది మరి జరిగేది కష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.